చూస్తారు మరి రాష్ట్రంలో మరొక అంశం నడుస్తుంది దాదాపుగా 2 రోజుల నుండి గ్రూప్ 1 సంబంధించిన అంశం ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది దానికి సంబంధించి కేసు. కానీ ఎమ్మెల్సీ కవిత గారు మాత్రం మొన్న గన్ పార్క్ దగ్గర ధర్నాకి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెడుతూ కూడా కాంగ్రెస్ పార్టీని పలు విధాలుగా విమర్శిస్తూ ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నారు మరి దానికి సంబంధించి అంశాలు? నవీన్ గారు, నేను నిజాయితీగా చెప్తున్నాను. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా నోటిఫికేషన్లు వేయాలి. మాలాంటి వాళ్ళం ఎప్పుడు మాకన్నా పెద్ద నాయకులు కలిసినా ప్రభుత్వ అధికారులు కలిసినా కూడా నోటిఫికేషన్ల మీద శ్రద్ధ వహించమని చెప్పేసి చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. శాంతకుమారి గారి కమిటీ నివేదిక కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఉద్యోగ నోటిఫికేషన్లు శరాపరపరగా రావడానికి అవకాశం ఉంది. ఆ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఆ ప్రక్రియలో నోటిఫికేషన్ రావడం కోసం టోటల్గా ఏర్పాట్లు జరుగుతున్నాయనే విషయం మీద నాకు కొంత సమాచారం ఉంది. ఇదొక అంశం. రెండవ బేసిక్ అంశం ఏంటంటే, రెండవ కీలకమైన అంశం ఏదైతుందో అది గ్రూప్ 1కి సంబంధించిన విషయాల్లో హైకోర్టు తుది తీర్పుకు లోబడి మాత్రమే గ్రూప్ 1కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది. అందుకోసం గ్రూప్ 1 రిక్రూట్మెంట్కు సంబంధించిన ఆదేశాలు టెంపరీగా మాత్రమే ఇచ్చారు. హైకోర్టు యొక్క తుది తీర్పు కోసం వెయిట్ చేద్దాం మనం. న్యాయపరమైన అంశం కాబట్టి దాని మీద అంతకన్నా ఎక్కువ మాట్లాడడం సరైనది కాదు. కానీ అదే సందర్భంలో చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, కవిత గారు గ్రూప్ 1 ఉద్యోగాల గురించి ధర్నా నిర్వహించడం అనేది అత్యంత హాస్యాస్పదం. ఇంకా బ్యానర్ మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టారు. 10 సంవత్సరాల కాలంలో ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఒక మహత్తరమైన లక్ష్య సాధన కోసం యువత నాయకత్వంలో కొనసాగిందో 10 సంవత్సరాల కాలంలో ఒక్క గ్రూప్ 2 ఉద్యోగం వేయకుండా, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా, ఒక్క గ్రూప్ 1 ఉద్యోగ కల్పన జరగకుండా ఈరోజు కవిత గారు ఏదో గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఆమె ఛాంపియన్గా బయటికి రావడం అనేది హాస్యాస్పదం. నిజంగా నిరుద్యోగులు గ్రూప్ 1 విషయంలో ఏదన్నా మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. అందులో జెన్యూనిటీ ఉంటే స్వీకరించాలి. కోర్టులలో విషయాన్ని తేల్చే వరకు మనం వెయిట్ చేయాలి, చూసుకోవాలి విషయాన్ని. కానీ కవితమ్మ గారికి అసలు దీని మీద గ్రూప్ 1 విషయం మీద ఆమెకు సడన్గా వల్లబాలిన ప్రేమ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అది మళ్ళీ మహాత్ముడు నిరుద్యోగ ప్రపంచాన్ని తెలంగాణలో అద్భుతంగా క్రియేట్ చేసి మొత్తం భారతదేశంలోనే నిరుద్యోగ ప్రపంచంలో తెలంగాణ అగ్రగామి పెట్టిన కేసీఆర్ గారి ఫోటో పెట్టుకొని కవితమ్మ గారు నిరాదీక్ష చేయడం అనేది మరి వారి విజ్ఞతకి వాళ్ళు పెడుతున్నాను. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైపోయిందంటే పాపం ఎవరు ఆమె గురించి పట్టించుకోవట్లేదు. తెలంగాణ భాష చెప్పాలంటే దేకుతలేరు అసలుకి ఎవరు. కాబట్టి ఆమె ఏమైపోయిందంటే రకరకాల జిమ్మిక్కులతోటి ప్రజల దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దానికన్నా నోటిఫికేషన్ రావాలనే ప్రయత్నం చేస్తే కొంత సపోర్ట్ వచ్చేదేమో. ఈరోజు హైకోర్టులో ఉన్న విషయాన్ని దాని మీద ధర్నా చేయడం వల్ల వచ్చేదేం లేదు. కోర్టు తీర్పు లోబడి ఉంటుంది. ఆ ఉద్యోగాలు కొనసాగడమా మళ్ళీ ఏమైందనే విషయం గౌరవ హైకోర్టు నిర్ధారించబోతూ ఉన్నది. అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ పిటిషన్ల మధ్య వాదనలు జరుగుతూ ఉన్నాయి, నిర్ణయించబోతున్నాయి. కొత్త నోటిఫికేషన్ల కోసం డిమాండ్ చేసే అవకాశం మాకు ఉంటుంది. కానీ కవితకు బేసికల్గా గతంలో ఒక గ్రూప్ నోటిఫికేషన్ లేకుండా, ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన ఏర్పాట్లు లేకుండా, అప్పుడు ఆమె ఎంపీగా ఉన్నారు, అప్పుడు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నడూ మాట్లాడిన ఆమె నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి, ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడానికి పూర్తిగా కారకుడైన కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని దీక్ష చేయడం అనేది ఆమె విజ్ఞప్తి వదిలిపెడదాం. కాకుంటే అది అప్పుడప్పుడు కొంచెం రాజకీయాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి మనకు. రాజకీయాలు సీరియస్గా జరుగుతూ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు కొంతమంది సీరియస్గా సినిమాలు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యన అక్కడక్కడ కొంత ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటూ ఉంటాయి. అట్లే ఆ కవిత గారికి సంబంధించిన ఆ ఎపిసోడ్ చూడాలి తప్ప అంతకుమించి సీరియస్గా చూడాల్సిన అవసరం మనకు లేదు. అంటా ఉన్నారు ఏంటంటే నిరుద్యోగులని కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏంటి మరి సార్ అంటే ఏమైనా రాబోయే రోజులలోనే ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయా? మరి ఆమె ప్రశ్నిస్తూ ఉన్నట్టు ఏమైనా చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉద్యోగాల కల్పనకు సిద్ధపడింది. ప్రపంచంలో భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ బలంగా ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సెక్టార్ ద్వారా రిజర్వేషన్లను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎన్ని పెండింగ్ నోటిఫికేషన్లు ఉన్నా కూడా అటు క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీనే కదా. గతంలో అనేక నోటిఫికేషన్లు వచ్చాయి, మధ్యన ఆగిపోయినాయి, ఎగ్జామ్స్ జరగలేదు, జర్నల్ ఎగ్జామ్స్ రిజల్ట్ లేవు, కొన్ని ఎగ్జామ్స్ రద్దయినాయి. వాటన్నిటి స్ట్రీమ్లైన్స్ తీసుకొచ్చింది మేమే కదా. కోర్టులలో కేసులు వేసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపిన కొద్దిమంది వల్లనే ఈరోజు నోటిఫికేషన్లకు జాప్యం జరిగింది. నిజంగా కోర్టులలో కేసులు లేకుంటే బహుశా నాకు తెలిసి గ్రూప్ 2 కూడా క్లియర్ అయ్యేది, గ్రూప్ 1 క్లియర్ అయ్యేది, మళ్ళీ కొత్త నోటిఫికేషన్లకు అవకాశం ఉండేది. ఇప్పుడు క్లియర్గా స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క ప్రకటించారు. నోటిఫికేషన్లకు సంబంధించిన పరంపరకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. బహుశా ఆ నోటిఫికేషన్ల పరంపరకు సంబంధించిన ఇష్యూస్ మీద కూడా పేపర్లో రెగ్యులర్గా వార్తలు వస్తున్నాయి. విద్యార్థులను నేను మీ ద్వారా కోరేది ఏంటంటే, చదవాలి, చదువునే నమ్ముకోండి. చదువు మాత్రమే మీకు ఉద్యోగాన్ని ఇస్తుంది, చదువు మాత్రమే మీకు ఆర్థిక భరోసాను ఇస్తుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఆ వాయిస్ వినిపించే వాళ్ళు నేను కూడా ఒకరిగా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మీరు ప్రిపరేషన్ కండి, కష్టపడి చేయడం వాళ్ళకి తప్పనిసరిగా అవకాశాలు ఉంటాయి అనేది నేను చెప్తున్నాను.
సహజంగా ఏమైపోయిందంటే బీఆర్ఎస్ అనేది ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ రెగ్యులర్గా ఉద్యోగాలు ఇస్తే బహుశా మా గవర్నమెంట్ మీద అంత భారం ఉండకపోయేది. ఇక బీజేపీ విషయానికి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రామిస్ చేసింది వాళ్ళే కదా. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే మోడీ గారు దాదాపు 11 సంవత్సరాలు ఇందా 22,000 ఉద్యోగాలు 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 22,000 కోట్లు కాదు కదా, ఒక 2% కూడా ఆయన చెప్పిన ప్రామిస్లో పూర్తి కాలేదు. కాబట్టి అక్కడ బీజేపీ సక్సెస్ అయింది ఏం లేదు ఉద్యోగ కల్పనలో. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఫెయిల్యూర్ మనకు కనబడుతుంది. ఏది అయినా కూడా ప్రభుత్వాలు జనాభాలో చదువుకున్న యువత బాగా పెరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా మిగతా నైపుణ్యాలను పెంచి ఉద్యోగ కల్పన చేపట్టాలి. ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలి. దయచేసి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కావచ్చు, నేను ఈ ప్రాంతంలో ఒక మట్టి బిడ్డగా ఇక్కడ చదువుకున్నవాడుగా యూనివర్సిటీలో నేను డాక్టరేట్గా నేను భావించేది ఏంటంటే ఉద్యోగ కల్పన ఎప్పుడు కూడా ఖర్చుతో కూడుకునే వ్యవహారంగా చూడొద్దు. ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వ పథకాలే పైలోకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి మనకి గైడెన్స్లో, మల్లికార్జున ఖార్గే గారి గైడెన్స్లో ఉద్యోగ కల్పన కట్టుబడి ఉంటుంది. ఆ దిశగా కొనసాగుతుందనే భావంతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.